ఒడిలో మహాభుజంగమును పెట్టుకున్నట్లుగా ఆ సాధ్వీమణిని చంకన పెట్టుకొని లంకలో ప్రవేశించాడు రావణుడు. లంకలో ఆ విధంగా మృత్యువు ప్రవేశించింది. మృత్యువు 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 లంకలో మృత్యువు రావణ అంతఃపురంలో ప్రవేశపెట్టబడ్డది. అంతఃపురంలోని సేవికలకు వెంటనే ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. ఎవరూ సీతాదేవిని బాధించరాదు. సీతాదేవికి కష్టము కలగజేసిన వాడు ఎవడైనా సరే వాడి కుత్తుకలు ఉత్తరింపబడతాయి అని హెచ్చరికలు ఇవ్వబడ్డాయి. ఆవిడ ఏది కోరితే అది ఉత్తర క్షణంలో ఆవిడ ముందు ఉండాలి. నేను అడిగితే ఒకటి, సీతాదేవి అడిగితే ఒకటి కాదు. ఆమె ఆజ్ఞ నా ఆజ్ఞగా భావించండి అని ఆదేశించాడు రావణుడు. అంతఃపురకాంతలను ఆ విధంగా ఆదేశించి బయటకు వచ్చి ఇక మిగిలిన కార్యము ఏమున్నదా అని ఆలోచించాడు. రావణుడు వెంటనే 8 మంది మహాబలశాలురైన రాక్షస గూఢచారులను రావించాడు. వారిని జనస్థానమునకు తక్షణమే వెళ్ళండని ఆదేశాలు జారీ చేశాడు. మీరంతా రాముడి కదలికలను 1000 కన్నులతో గమనించండి. సకల మాయోపాయాలు ప్రయోగించి ఏదో విధంగా అతనిని సంహరించండి. మన ఖర దూషణుల హత్యకు ప్రతీకారము తీర్చుకొనవలే. రాముడు అనినచో నా హృదయంలో అంతులేని క్రోధము రగులుతున్నది. నా అధీనములోని జనస్థానములో మనవారెవ్వరూ లేకుండా హతమార్చినాడు. మనకున్న భయంకరమైన శత్రువు రాముడు. రణరంగములో అద్భుత పరాక్రము చూపిన మీ అందరినీ పంపుటకు గల కారణము రామసంహారమే. వెంటనే ఆ 8 మంది రాక్షసులు ఎవరికీ కనపడకుండా జనస్థానము దిశగా సాగిపోయారు. హృదయంలో కామజ్వాలలు ఎగసి ఎగసి పడుతున్నాయి రావణునికి. అవి అతనిని ఉన్న చోట ఉండనీయడం లేదు. కాలు కాలిన పిల్లిలా అటు ఇటు తిరుగుతున్నాడు. శరీరాన్ని అలంకరించుకున్నాడు. సుగంధ పరిమళాలు వెదజల్లే ద్రవ్యాలు వంటికి పూసుకున్నాడు. సీత ఇక నాదే అనే భావన వాడి నరాన వ్యాపించగా ఇక ఉండబట్టలేక ఆవిడను ఉంచిన అంతఃపుర ప్రదేశానికి మనోవేగంతో వచ్చేశాడు. కన్నులు కన్నీటి చలమలై హృదయంలో బడబాగ్ని చలరేగుతూ బుసలు కొడుతూ బంధింపబడిన ఆడనాగులాగా నిస్సహాయంగా రాక్షస స్త్రీల మధ్య ఉన్న సీతాదేవిని చూశాడు. అమాంతం ఆవిడను ఎత్తుకుని తన రాజసౌధాన్ని అంతా తిప్పి చూపుతూ సంధిప్రలాపనలు పేలుతున్నాడు. ఆ రాజసౌధాలన్నీ బంగారము వెండితో నిర్మింపబడి ఉన్నాయి. స్తంభాలకు మణులు పొదగబడి ఉన్నాయి. ఉద్యానవనాలు, దిగుడు బావులు, పద్మ సరస్సులతో కూడి నయన మనోహరంగా వైభవం ఉట్టిపడుతున్న ప్రాసాదాలన్నీ చూసింది సీతాదేవి. సీత, నా అవసరము చెప్పనవసరము లేకుండా నా మనసులో ఉండగానే అది గ్రహించి పని పూర్తి చేయుటకు ఎల్లప్పుడూ 1000 మంది ముందుకు వస్తూ ఉంటారు. సీత, ఎందరో మేలైన ఉత్తమురాండ్రైన నాచే కొని తేబడిన అనేకమైన స్త్రీలకు నీవు రాణిగా ఉండు. నీకు మరొక ఆలోచన వద్దు. నీ ఎందే మనస్సు నిలుపుకున్న నన్ను అనుగ్రహించు. రాముడు వాడొక దరిద్రుడు, ఇంటి నుండి వెడలగొట్టబడిన నిస్సహాయుడు. వాడు ఇక్కడికి వచ్చి నిన్ను రక్షించడం కల్లా లంక నలుమూలలా సముద్రము చేత ఆవరింపబడి ఎత్తైన శిఖరము మీద ఉన్న శత్రుదుర్భేద్యమైన నగరము. ఒకే ఒక్క తమ్ముడు తోడుగా ఉన్నవాడు ఇంత దూరము వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళడము అసంభవము. ఆ రాజ్యభ్రష్టుడి మీద ఆలోచనలు వదులుకో. నీ సుందరమైన పాదాలకు నమస్కరిస్తున్నాను. రా, నాతో రమించు. నీతో కలిసి రసరమ్య లోకాలను చుట్టి వస్తాను అంటూ నిస్సిగ్గుగా రావణుడు ప్రేలుతున్న మాటలు వింటూ చీర కొంగుతో ముఖమును కప్పుకొని కన్నీరు కారుస్తూ ఏమాత్రమూ భయపడక తనకు రావణునకు మధ్య గడ్డి పరకను అడ్డముగా ఉంచి, రావణ, సత్యసంధుడు మహాబాహువు అయిన రాముడే నా భర్త, రాముడే నా దైవము. ఓరి, నీవు నీ బలము ఆయనకు గడ్డి పోచతో సమానము. మహాభయంకరులు యమకింకరులు అంటూ నీ రాక్షస వీరుల గురించి ఏవేవో వదరుతున్నావు. రాముడనే గరుత్మంతుని ముందు నీ రాక్షస సర్పాలు విషహీనమై చీల్చి చెండాడబడతాయి. రాముడి సమక్షంలో నన్ను నీవు అవమానించగలిగినట్లయితే ఆ క్షణమే నీ ప్రాణములు అనంత వాయువులలో కలిసిపోయి ఉండేవి. రాముడితో వైరము పెట్టుకొని బ్రతికి బట్ట కట్టాలని అనుకుంటున్నావా? రాముడే నన్ను విడిపిస్తాడు. నీవు చేసిన పనికి నీ లంకానగర స్త్రీలు అందరూ వైధవ్యం పొందుతారు. జాగ్రత్త. సీతమ్మ ఇంకా హెచ్చరిస్తున్నది రావణాసురుడిని. అధముడా, ధర్మమునందే స్థిరమైన రాముని పత్నిని నీవిక తాకను కూడా తాకలేవు.
ఓరీ రాక్షసాధమా, ఈ శరీరాన్ని బంధిస్తే బంధించావు, చంపివేయదలుచుకుంటే చంపివేయి. నా శరీరాన్ని కానీ ప్రాణాన్ని కానీ రక్షించుకోవాలన్న కోరిక, ఆసక్తి నాకు ఏమాత్రమూ లేదు. భూలోకంలో అపకీర్తి కలిగే పని మాత్రము నేను చెయ్యనుగాక చెయ్యను. సీతామాత చాలా కోపంగా పరుషంగా మాట్లాడి కాసేపు ఊరకున్నది. ఆవిడను భయపెట్టి అయినా సరే లొంగ తీసుకోవాలనుకున్నాడు రావణుడు. ఆవిడతో ఇలా అన్నాడు: ఓ సీతా విను, నీకు 12 మాసాలు మాత్రమే గడువిస్తున్నాను. ఈలోపు నా దారికి వచ్చి నా దరి చేరినావా సరే, లేని పక్షమున ఉదయపు అల్పాహారములో నీ మాంసము వండించుకుని తినగలను అని తీవ్రముగా బెదిరించి అక్కడ ఉన్న రాక్షస స్త్రీలతో, ఏ విధముగానైనా సరే దీని గర్వాన్ని పోగొట్టండి, సామధాన భేద దండోపాయాలు ప్రయోగించండి అని పలికాడు. వాడు అలా అనటమే ఆలస్యం. ఆకారము గల స్త్రీలు సీతాదేవిని చుట్టుముట్టి నిలిచారు. సీతాదేవిని అశోకవనమునకు తరలించి రహస్య ప్రదేశంలో ఉంచండి అని ఆజ్ఞ ఇచ్చాడు రావణుడు. జనకుని కుమారిత, దశరథుని కోడలు, రాముని పత్ని, అతిలోక వీరుడైన లక్ష్మణుని వదినగారు అలా నిస్సహాయంగా సుఖమును కోల్పోయి, దుఃఖిస్తూ స్పృహ కోల్పోయి అశోకవనమందు పడి ఉన్నది. అక్కడ రాముడు మారీచుడిని సంహరించి వడివడిగా అడుగులు వేస్తూ గుండెల్లో ఏదో గుబులు రేగుతుండగా పొరుగెడుతూ వస్తున్నాడు. ఇంతలో ఎడమ వైపు నుండి భయంకరంగా నక్క ఊడవేసింది. ఆ శబ్దము కర్ణకఠోరంగా ఉండి మనసులో శంకలు రేపింది. సీత క్షేమమేనా? ఆ ఆలోచన వచ్చినదే తడవు ఆయన నడకలో వేగం హెచ్చింది. లోలోపల తక్కించుకుంటున్నాడు. ఆ మారీచుడు అలా అరచినందువల్ల సీత భయపడి తప్పకుండా లక్ష్మణుని నా వద్దకు పంపుతుంది. ఒంటరి దానిని సీతను రాక్షసులు భక్షించి ఉండలేదు కదా. మరల నేను సీతను చూడగలనా? ఈ ఆలోచన ఆయన మనస్సులో అంతులేని ఆందోళనకు కారణమైనది. ఇంతలో మృగపక్షి సంఘాలన్నీ దీనంగా తన వైపే చూస్తూ కనపడ్డాయి. సీత క్షేమమేనా? అల్లంత దూరంలో తమ్ముడు లక్ష్మణుడు తనకెదురుగా వస్తూ కనపడ్డాడు. సీత క్షేమమేనా? ప్రశ్నించసాగింది రామయ్య మనస్సు. లక్ష్మణుడు తనను సమీపించగానే ఆయన కుడి చేయి తన చేతిలోకి తీసుకొని, సీతను విడిచి వచ్చినావు, నీవు ఎంత చెడ్డ పని చేసినావు అని పలికి, అంతా సవ్యముగానే ఉంటుంది కదా అని అనుమానం వ్యక్తం చేశాడు. లేదు, నాకు అశుభ శకునాలు కనపడుతున్నాయి. సీత క్షేమంగా ఉండి ఉండదు, నశించిపోయి ఉంటుంది. నాకేమీ సందేహం లేదు. రాక్షసులు పన్నిన పన్నాగమిది. సీత మరణించి అయినా ఉండవలే, అపహరింపబడి అయినా ఉండవలే. లక్ష్మణ, ఎవ్వరు లేకుండా నేను ఒక క్షణమైనా జీవించలేనో. ఆ నా సీత ఎక్కడ? నన్ను విడిచి ఉండలేక నన్ను అనుసరిస్తూ వచ్చిన నా సీతను ఒంటరిగా వదిలి వచ్చావా? నా ప్రాణము ఎక్కడ? సీత లేకుండా దేవలోకాధిపత్యము, భూలోక చక్రవర్తిత్వము నేను కోరను, నాకు ఇష్టము లేదు. సీత కోసమై నేను మరణించిన పిదప నీవు అయోధ్య చేరిన ఎడల కైక ఆనందించును గదా. నేను ఆశ్రమమునకు వెళ్ళిన వెంటనే ఎదురొచ్చి సీత నవ్వుతూ నన్ను పలకరించనట్లయిన ఎడల నాకు మరణమే శరణ్యము. ఆ రాక్షసుడు అలా గట్టిగా అరచినప్పుడు నీకు కూడా భయము కలిగి ఉండను. నిన్ను త్వరపెట్టి బహుశా సీతయే నా వద్దకు పంపి ఉంటుంది. నీ మీద విశ్వాసం ఉంచి కదా నేను వచ్చినది. ఏల నీవు సీతను వదిలి వచ్చినావు? నరమాంస భక్షకులైన రాక్షసులు నేను కరుడిని చంపుట వలన దుఃఖితులై మన మీద తీవ్రమైన క్రోధము పూని ఉన్నారు. ఇలా విలపిస్తూ తమ ఆశ్రమ ప్రాంతానికి తిరిగి చేరినారు అన్నదమ్ములిద్దరూ. దారిలో కనపడిన జంతువులను, చెట్టుపుట్టలను ప్రశ్నిస్తూ తమ నివాసానికి చేరుకున్న రామలక్ష్మణులకు శూన్యమై బోసిపోయిన పర్ణశాల అగుపించింది. అన్నా, నీ శక్తి సామర్థ్యములు ఎటువంటివో తెలిసిన నేను వదిన గారిని ధైర్యము కోల్పోవద్దు అని చెప్పి తిని, జగదేక వీరుడైన రామునికి ఏ ఆపద వాటిల్లదు, నీవు నిర్భయంగా ఉండు తల్లి అని చెప్పినప్పటికీ వినక నన్ను నానా దుర్భాషలాడినది. నేను భరతుడు కలిసి కుట్ర పన్నామని, వదిన గారి మీద నాకు ఉండకూడని భావనలు ఉన్నాయని నన్ను ఆడిపోసుకుని అక్కడి నుండి కదిలే వరకు ఒకటే పోరు పెట్టగా ఆవిడ మాటలు వినలేక, నీ ఆజ్ఞ ధిక్కరించలేక సతమతమైపోయిన నన్ను మరల అవే పలుకులు ములుకులలాగా బాధించి అక్కడ నుండి కదలునట్లు చేసినవి. తప్పనిసరి పరిస్థితులలో నీ కొరకు వచ్చి తిని. లక్ష్మణ, నీకు తెలియదా రాక్షసులను మర్దించగల నా సామర్థ్యము? తప్పు చేసినావయ్యా, నీవు తప్పు చేసినావు. తడబడుతున్న పాదములు, వణుకు పుడుతున్న హృదయముతో
సీతాదేవి క్షేమము గురించి తలుస్తూ పర్ణశాల ప్రాంతమంతా కలియ తిరిగినాడు రాఘవుడు. ఎక్కడా కనపడలేదు తన ప్రియసతి సీత. ఆశ్రమంలో పక్షులు, ప్రాణులు దీనంగా రాముడి వైపే చూస్తున్నాయి. పువ్వులు వాడిపోయాయి. వనదేవతలందరూ ఆ వనాన్ని విడిచిపోయారు. శోభావిహీనంగా ఉన్నది ఆ ప్రాంతమంతా. పర్ణశాలలోని వస్తువులన్నీ చల్లా చెదురుగా పడి ఉన్నాయి. సీత ఏమై ఉంటుంది? ఎవరో హరించి ఉండవచ్చును, లేక మరణించి ఉండవచ్చును, లేక తప్పిపోయి ఉండును. ఎవరో భక్షించి ఉండవచ్చును, లేదా వనములోకి వెళ్ళి ఉండెనా, లేక ఎచడనైనా దాగి ఉన్నదా, లేక నీటి కొరకై నదికి వెళ్ళి ఉండెనా, పువ్వుల కొరకు పద్మసరస్సుకు వెళ్ళి ఉండెనా? మొత్తము వనమంతా గాలించిన ప్రియసతి సీత జాడ తెలియరాలేదు. దుఃఖముతో కన్నులు ఎర్రబారి పిచ్చివాని వలె శోకించసాగాడు రామచంద్రుడు. ఒక చెట్టు నుండి మరి ఒక చెట్టుకు, ఒక గుట్ట నుండి మరి ఒక గుట్టకు, ఒక గట్టు నుండి మరి ఒక గట్టుకు పిచ్చివాని వలె పరుగులు పెడుతూ శోకసంద్రంలో మునిగి తేలుతూ కనపడిన చెట్టును పుట్టను అడుగుతున్నాడు సీతావియోగ బాధాపీడితుడై పిచ్చివాడైన రామచంద్రమూర్తి. ఓ కదంబమా, నీ పువ్వులు అనిన నా సీతకు ప్రాణము, నీకు ఆమెడ కనపడిందా? ఓ బిల్వమా, నా మైథిలి నీకు అగుపడినదా? ఓ అర్జున వృక్షమా, నా జానకి నీకు ఎక్కడైనా కనపడిందా? ఓ తిలక వృక్షమా, నారీ తిలకమైన విదేహరాజపుత్రుని చూసినావా ఎక్కడైనా? ఓ అశోకమా, నీవైనా నా ప్రియసతి జాడ తెలిపి నా శోకము బాపుమా? ఓ జంబూ వృక్షమా, ఓ కర్ణికారమా, ఓ చూతమా, ఓ పున్నాగమా, ఓ దాడిమ వృక్షమా, ఏది నా సీత? ఎక్కడ నా హృదయేశ్వరి? చెట్లు పుట్టలు పొదరిళ్ల వద్దకు వెళ్ళి పిచ్చివాడి వలె ప్రశ్నిస్తూ సీత అల్లంత దూరంలో ఉన్నట్లుగా భ్రమిస్తూ ఉన్మాది అయి వనమంతా గాలిస్తున్నాడు రామచంద్రుడు. సీత సీత సీత, ఎక్కడున్నావు? నీవు నన్ను పరిహసించడానికై ఎక్కడన్నా దాక్కున్నావా? ఇక పరిహాసాల వద్దురా, నీవు లేక నా బ్రతుకు శూన్యము. లక్ష్మణ, ఇక నేను జీవించలేను. మన తండ్రి దశరథ మహారాజును స్వర్గలోకములో కలుసుకొందును. అయ్యో, అందుకు కూడా నాకు అనుజ్ఞ లేదయ్యా. వనవాసకాలము పూర్తి చేయకముందే ఎందుకు నా వద్దకు వచ్చినావు? నా ఆజ్ఞను ధిక్కరించుటయే కదా ఇది అని మన తండ్రి నన్ను కోపగించుకొనవచ్చును. సీతాదేవి కానరాక పసిపిల్లవానిలాగా విలపించుచున్న పురుషోత్తముడిని చూసి లక్ష్మణుడు అన్నా, శోకింపకము, ప్రయత్నము చేయదము. ఈ వనములో ఎన్నో గుహలున్నవి కదా, వాటినన్నింటినీ వెతుకుదము అని పలికాడు. వదిన గారు స్నానము కొరకో, పూల కొరకో, నీటి కొరకో, లేక మనలను ఆట పట్టించుట కొరకో ఎచ్చటికైనా వెళ్ళి ఉండవచ్చును కదా. ముందు ఆమెను వెదికే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా వనమంతా అణువణువు గాలించారు అన్నదమ్ములు. కానీ కానరాలేదు సీతమ్మ. మరల రాముని దుఃఖము అధికమైనది. వేడి వేడి నిట్టూర్పులు విడుస్తూ స్పృహ తప్పుతూ బుద్ధి కోల్పోయి పిచ్చివాడిలాగా అటు ఇటూ తిరుగుతున్న ఆయనను పట్టుకుని ధైర్యము చెబుతూ లక్ష్మణుడు ఓదారుస్తున్నాడు. ధన్యుడిని. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.